ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రార్థించుదాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాలం వాక్యం ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలం హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. నేటి కొరకైనటువంటి ధ్యానాంశం నోవహు రక్షణ ఓడ, నోవాస్ ఆర్క్ ఆఫ్ సాల్వేషన్. నోవహు గారి గురించి మనం గమనించినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నోవహు తన తరములో నీతిమంతుడును నిందారహితుడై ఉండెను. ఎటువంటి సమయంలో నోవహు గారు నీతిమంతుడు నిందారహితుడై ఉన్నారంటే, తన చుట్టూ అక్రమము విస్తరించున్నటువంటి సమయంలో, తన చుట్టూ అంధకారం ఉన్న సమయంలో, తన చుట్టూ పాపం రెచ్చగొట్టుతూ పాపం చేస్తున్నటువంటి సమయంలో నోవహు నీతిమంతుడు నిందారహితుడిగా ఉన్నాడు. ఒక సందర్భంలో ఒక మీటింగ్లో ఒక పాస్ గారు, మీలో ఎంతమంది టీవీ చూడట్లేరు, టీవీలో చెడ్డ కార్యక్రమాలు చూడట్లేదు అంటే చాలామంది చేతులు ఎత్తారు. అప్పుడు పాస్ గారు ఇంకో ప్రశ్న అడిగిందంటే, మీలో ఎంతమంది ఇళ్లలో టీవీ ఉంది అంటే కొద్దిమంది మాత్రమే చేతులు ఎత్తారు. చాలామంది ఈ టీవీలో చెడ్డ కార్యక్రమాలు చూడకపోవడానికి కారణం వాళ్ళ ఇంట్లో టీవీ లేదు కనుక సాధారణంగా చూడలేరు. టీవీ ఉండి కూడా చూడలేకుండా నిగ్రహించుకొని విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండడం ప్రాముఖ్యం. ఈ లోకంలో మనం చుట్టూ జీవిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి పాప పరిస్థితులు ఉన్నాయి. మనకి ఆ పరిస్థితులను బట్టి మేము తప్పక అందులో పడిపోవాల్సి వచ్చింది అని సమర్థించుకుంటూ ఉంటాం. కానీ నోవహు ఉన్న సమయంలో అక్రమము అనుదినము అందరికీ అలవాటైపోయి సాధారణమైపోతున్నటువంటి రోజులు. ఈ దినాన విలువలు నశించిపోతూ మిక్కిలి దుర్మార్గం ప్రజ్వలిల్లుతున్నటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి తప్పును కూడా సమర్థించుకోవడానికి ఏదో ఒక రీతిగా మానవులు అలవాటు పడిపోతున్నటువంటి భయంకరమైన చెడ్డ రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. ఇది నోవహు తరంలోని సమయము చాలా సమానంగా ఉందంట. వారి సొంత సుఖాలను ప్రేమిస్తూ నీతిని, విలువలను, న్యాయాన్ని మర్చిపోతున్న భయంకరమైనటువంటి రోజుల్లో నేటి తరంలో కూడా మనం ఉన్నాం. నోవహు తరంలో అటువంటి సమయంలో కూడా నోవహు గారు నీతిమంతునిగా నిందారహితుడిగా జీవించినారు. వారు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి అని ఆయన జీవించినటువంటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ హెబ్రీ పత్రికలో విశ్వాసం గురించి రాయబడినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలను గమనిస్తున్నాం. ఒకటి, రక్షణ కొరకు తన విశ్వాసము రక్షణ వైపు నడిపించింది. అందులో నోవహు గారు చేసినటువంటి మొదటి పని ఏంటంటే, తన ఇంటి వారి కొరకు, భూమి మీద ఉన్నటువంటి జీవుల కొరకు ఆయన ఓడను సిద్ధం చేసినారు. దేవుడు నోవహుతో మాట్లాడినప్పుడు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, ఇంతకుముందు అటువంటి సంఘటనలు జరగలేదు. భూమి మీదకి ఆకాశంలో నుంచి నీరు రాలేదు, భూమి మీదకి నీరు ప్రవాహంలాగా రాలేదు, వరదలాగా రాలేదు, వర్షంలాగా రాలేదు, మునిగిపోయే పరిస్థితి చూడలేదు, అంతకుముందు ఎప్పుడు వరద చూడలేదు, తుఫాను చూడలేదు. అటువంటి సందర్భం వస్తుంది అని దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని మాటల్లో నమ్మకము, విధేయత ఉంచి భయభక్తుల నుంచి తాను ఓడ కట్టడాన్ని ప్రారంభించినాడు. ప్రియమైన వారలారా, గమనించండి, దేవుని మాటల్లో విశ్వాసం ఉంచి తను చూడనటువంటివి, ఎరుగనటువంటివి, గ్రహింపజాలనటువంటి సంగతులు దేవుడు తెలియజేసినప్పుడు కూడా దేవుని మాటను నమ్మినాడు. తను చూడలేదు. బహుశా అనేకులు ఆయనతో ఉన్నవారు ఆయన్ని నిరాశపరచరు. నువ్వు చూడలే, నీకు తెలియదు, ఇది జరగదు, ఇది అసాధ్యం అని ఉండొచ్చు. వాటన్నిటినీ నిర్లక్ష్య పెట్టినాడు. 2, తను రక్షణ ఓడ నిర్మిస్తున్నప్పుడు సహజంగా అనేకులు ఆయనను అడగచ్చు, నువ్వు ఏం చేస్తున్నావు, దీనివల్ల ఏం జరగనై ఉంది అనే ప్రశ్న నోవహు గారిని ఖచ్చితంగా అడిగి ఉంటారు. నోవహు గారు కూడా తప్పకుండా దేవుడు చెప్పిన సంఘటనలు చెప్పినాడు. చూడండి, ఎవరి జీవితంలో దేవుడు విశ్వాసపు విత్తనాన్ని ఉంచుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం నమ్మగలుగుతారు. వాళ్ళు రక్షణ వైపు వస్తారు. ఎవరి హృదయాల్లో అవిశ్వాసం ఉందో, ఎవరి హృదయాలు ప్రభువుకు దూరంగా ఉన్నాయో, ఎవరి హృదయాలు మూయబడి ఉన్నాయో
వారు దేవుని వాక్యపు శక్తిని గ్రహించలేరు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నటువంటి మాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. రక్షింపబడుచున్న వారు అందులో దేవుని శక్తిని చూస్తున్నారు. నాశనం వైపు వెళ్తున్న వారికి అది వెర్రితనంగా కనబడుతుంది. నోహ గారి ప్రయత్నం అంతా నాశనం వైపు వెళ్ళే వారికి వెర్రితనం, కానీ రక్షణ పొందడానికి తన కుటుంబానికి, సృష్టికి అది ఒక నూతన అధ్యాయం. కనుక నోవహు ఇదివరకు చూడని విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. తన చుట్టూ అన్యాయం ఉన్న ప్రభు కొరకు నమ్మకంగా జీవించినాడు. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము విశ్వాసం అంటే దేవుని మాటలను నమ్మకం ఉంచడం, దేవునిలో విధేయత ఉంచడం, మన చుట్టూ ఉన్న పరిస్థితులను గాక ప్రభు ఇదివరకు ఎరగని వాటిని గురించి మనల్ని హెచ్చరించినప్పుడు, జాగ్రత్త పరిచినప్పుడు దానికి అనుకూలంగా జీవించి దాని కొరకు హృదయాన్ని సరిచేసుకునే భాగ్యం దేవుడు కలుగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, నేటి వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.